లేదంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఇదని మేము భావించాలా? ఏం తప్పు చేశారని చెప్పేసి ఆ విధంగా మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే చివరికి ఈ పార్టీలో మీ గేటు తట్టే నాయకుడు కూడా ఉండడని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఏ వైఎస్ఆర్ పార్టీలో ఇంతకన్నా ఘోరంగా చేసిన ఉన్న వాళ్ళు ఎవరన్నా సస్పెండ్ గురయ్యారా? లేదు కదా. మరి టీడీపీలో ఎవరన్నా గురయ్యారా? లేదు కదా. చిన్న ప్రశ్న వేసి మాది మాకు కావాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేసిన వారినే మీరు సస్పెండ్ చేసుకుంటూ మీ అధికారాల కోసం పోతా ఉంటే పార్టీ బతకదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. భుజం మోసినటువంటి జెండా మోసినటువంటి కార్యకర్తకు తెలుసు ఆ విలువ. నువ్వెవరో కూడా ఇంత దూరం వచ్చింది కాబట్టి ఫైనల్ గా ఒకే ఒక డిసిషన్ చెప్పదలుచుకున్నాము. వేములపాటి అజయ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కో చైర్మన్ పదవి ఇచ్చేదాకా కూడా మాకెవరో తెలియదు. ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా పార్టీ కోసం కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎదురు నిలిచి రొమ్ము చాసి నిలబడి జనసేన కోసం నిలబడ్డ వ్యక్తి కిరణ్ రాయలు. అలాంటి కిరణ్ రాయల్ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ ఎంత అండగా ఉందో మేమందరం కూడా చూసాము. మీరు అలాంటి వ్యక్తులను కాపాడుకోకపోగా వారినే పార్టీకి దూరం చేశారంటే ఎంత దుర్మార్గంగా జనసేన పార్టీలో జరుగుతుందో చెప్పేసి తెలియజేస్తున్నాను. మహా అయితే మాలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తే ఏముండదు. మాలాంటి వాళ్ళు ఎక్కడున్నా ఏది ఉన్నా కానీ మీ పార్టీ లైన్ ప్రకారం మీరు నడుచుకోకపోయినప్పుడు మాలాంటి సామాన్యుడు కూడా తిరిగి పార్టీని ప్రశ్నిస్తారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కూటమి బలంగానే ఉండాలి, కాదనట్లేదు. సస్పెండ్లు అనేది మన పార్టీ వైపు మన కార్యకర్తలు చేసుకుంటే చివరికి మిగిలేదంటూ శూన్యమే మిగులుతుంది. ఈరోజు పిఠాపురంలో మీరు అంత బలంగా ఉన్నప్పటికీ కూడా వర్మ అనే ఆయుధాన్ని టీడీపీ వదులుకోలేదు అంటే ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ మీద వర్మ అనే అస్త్రాన్ని ప్రయోగించాలనే టీడీపీ అన్ని తిట్లు తిట్టినా వర్మ తిట్టిన తిట్లు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన క్యాడర్ తిట్టిన తిట్లు ఎవడూ తిట్టుండడు. ఏ పార్టీ అధ్యక్షుని తిట్టించుండరు. వర్మ అలా తిట్టించారు. అలాంటి వర్మను కూడా వాళ్ళు సస్పెండ్ చేయలేదు అంటే రాజకీయంగా ఏదో ఒక రోజు వర్మ అనేవాడు ఉపయోగపడతాడన్న దాని గురించే పార్టీలో వారు ఉంచుకున్నారు. కానీ జనసేన పార్టీలో ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన విషయాలు నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక సామాన్య కార్యకర్తగా మేము ఇప్పటికి కూడా బాధపడతా ఉన్నాము. ఇప్పటికే మీకు తెలుసో లేదో మీరు అవలంబించే విధానాలకి జనసేన పార్టీ జెండా మోసే మీరు చిన్న చిన్న పదవులు, గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్న చిన్న పదవులు తీసుకున్నాడు కూడా టీడీపీ జెండానే మోస్తున్నాడు. మీరు అది కళ్ళు తెరుచుకోకపోతే రేపటి రోజున మీ మొహాన 10, 11 సీట్లు వేసినా గానీ అవే సీట్లతో పోటీ చేయాల్సి వస్తుందని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను.